ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో విడతలో మొత్తం 3,552 సర్పంచ్, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. మూడో విడతలో మొత్తం 3,752 సర్పంచ్, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మూడో దశలో పల్లెల్లో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పల్లెల్లో భారీగా ఓటింగ్ అయితే నమోదైంది. మరి కాసేపట్లో పల్లెలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక మూడో విడతలో మొత్తం 3,552 సర్పంచ్, 28,410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. తుది ఫలితాలపై ప్రధాన పార్టీలో అయితే ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశాలకు సంబంధించి మనం మెదక్ నుంచి క్రాంతి లైవ్ లో ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో ఉన్నారు. ముందుగా అయితే మెదక్ నుంచి క్రాంతి అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. చాలా చోట్ల ఇప్పటికంటే చిన్న చిన్న గ్రామాలు 800 నుంచి 1,200 ఓట్లు ఉన్న గ్రామాల్లో దాదాపుగా ఓట్ల లెక్కింపు ఇప్పటికే బాగా మనకి ఇటు నారాయణపేట కానీ సిద్దిపేట జిల్లా సంగారెడ్డి నారాయణపేట కానీ సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, చెమరల్లి, అదేవిధంగా మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు ఫలితాలు బయటకు వచ్చాయి. చిన్న గ్రామాలు అంటే ప్రధానంగా 1,012 లోపు ఓట్లున్న గ్రామాల లెక్కింపు పూర్తయింది. మొదటగా ఆ గ్రామంలో మొత్తం వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తి చేసిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఆ గెలిచిన వార్డు మెంబర్ల ద్వారా ఉప సర్పంచ్ని ఎన్నుకొని ఉప సర్పంచ్ కూడా డిక్లేర్ చేస్తున్నారు. ఇది లెక్కింపు ప్రక్రియ. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా జనాలంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పోలింగ్ కేంద్రంలో. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం మెదక్ జిల్లాలోని సోంపేట దగ్గర ఉన్నాము. ఈ సోంపేట చూడొచ్చు, ఇక్కడ ఓట్ల పోలింగ్ కేంద్రం దగ్గర జనాలు ఎంత ఆసక్తిగా ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. మనము చూస్తే గెలుపొందిన అభ్యర్థులు వెంటనే సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు మరికొంత ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతున్న అభ్యర్థులంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు తమ గెలుపు అవకాశం ఏంటనేది అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. ఏదైనా మరికొద్ది సేపట్ల మరికొన్ని గంటల్లో పూర్తిగా మిగిలిన మొత్తం అంటే జిల్లాలో ఈ రోజు పోలింగ్ చేసిన 518 గ్రామ పంచాయతీల ఫలితాలు రానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సరైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎక్కడ నిన్న నారాయణఖేడ్ జుక్కల్లో జరిగిన ఘటనని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరింత పటిష్టంగా భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి. మొత్తానికి తెలంగాణ